టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షా గుట్టు విప్పుత మమత. చలికి గడ్డ కట్టిన ఢిల్లీ, స్తంభించిన జనజీవనం. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటాం, తేల్చి చెప్పిన ట్రంప్. అక్కడి ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా గ్రీన్లాండ్ ను ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఏమాత్రం వెనుకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనా అమెరికాకు పొరుగు దేశాలలాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా గ్రీన్లాండ్ ను పొందాలని అనుకున్నాం, కానీ అది సాధ్యం కాలేదు. కాబట్టే కఠిన మార్గాలను అనుసరించవలసి వస్తోంది. గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయి. అమెరికా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేస్తాయి. అందువల్లే గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి కఠిన మార్గాలను ఎంచుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అమెరికాకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా కీలకమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరం. దీనిపై మరింత లోతుగా చర్చలు జరపడానికి గ్రీన్లాండ్, డెన్మార్క్ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అవుతారని ట్రంప్ వైట్ హౌస్ లో మీడియా ముందు వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీని చలి గడ్డకట్టిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతూ ఉండటంతో ఈ సీజన్లోనే శనివారం అత్యంత చలి రోజుగా నమోదైంది. తీవ్రమైన చలిగాలుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.6 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీల మధ్య ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కోలేక ఇలా ఈడీ, దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మమతా వార్నింగ్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో అమిత్ షా ప్రమేయం ఉందని బాంబు పేల్చారు. దీంతో మమతా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్లో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు నిరసనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నిరసన మార్చ్లో పాల్గొన్నారు. హజ్రాలో మార్చి ముగిసిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మమతా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాల్లో మేల్కొంది ప్రజల మద్దతు లభిస్తోంది. కార్యకర్తలే దగ్గరుండి ఆందోళనను నడిపించారు. గతంలో ఇలాంటి ఘటనలు చూశాం. రక్తం వచ్చేలాగా లాఠీ దెబ్బలు తిన్నాం. ఈ హజ్రాల్లోనే నేను కూడా దెబ్బలు తిన్నాను. నేను చాలా సార్లు దెబ్బలు తిన్నాను. శరీరం అంతా గాయాలతోనే పనిచేశాను. నన్ను ఎవరైనా కొట్టిన ఆ రోజున నేను పునర్జన్మ పొందుతాను. కూటమి సర్కార్ పండుగకు పస్తులు పెడుతుందని రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం సబ్ డివిజనర్ R&B వద్ద అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల సొమ్ములను తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని జనరల్ సెక్రటరీ AC సుధాకర్, జిల్లా సెక్రటరీ Y భరత్ కుమార్ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. SDB గ్రాంట్ 4 years అయింది, ఇప్పుడు కొంచెం బిల్ అవ్వలేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వర్క్లన్నీ చేయించారు కానీ ఇప్పుడు కొంచెం బిల్స్ అవ్వలేదు. మున్సిపాలిటీ గ్రాంట్స్ కూడా రావట్లేదు. బొబ్బిలి బుడా గ్రాంట్ కూడా రాలేదు. ఏఎంసీ వర్క్లన్నీ గొడవలన్నీ వర్క్ చేయించారు కానీ బిల్స్ రాలేదు. ఇంతవరకు ఏ బిల్స్ రాకపోవడం వలన అడిగితే CFMS నుంచి నిధి గ్రాంట్కి కన్వర్ట్ చేసామని అంటున్నారు. కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మాకు ఈ పండుగ లోపల బిల్స్ ఇస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. ఇది గవర్నమెంట్ దృష్టికి మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మేము పత్రికా విలేకరులు కోరుకుంటున్నాం. ఈ పండుగ లోపల మాకు పేమెంట్స్ ఇస్తే మేము అందరిలా సంతోషంగా ఉంటాం. పేమెంట్స్ ఇవ్వకపోతే అన్ని జిల్లాలు సబకాలో స్టేట్ అన్ని జిల్లాలు కూడా ధర్నా చేస్తామని అంటున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ధర్నా చేస్తాము.
ఈ పండుగ కానీ బిల్లులు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇది మీ పత్రికా విలేకరుల ద్వారా మన సీఎం గారికి, మన కూటమి ప్రభుత్వానికి, మన కలెక్టర్ గారికి తెలియజేస్తారని మేము కోరుతున్నాం. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము. ఆర్ఎన్బి వాళ్ళు అడిగే ఇవాళకి మమ్మల్ని ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. అలాగని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ అన్నారు, సిఎఫ్ఎంఎస్లో బిల్స్ అప్లోడ్ అయ్యి తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిధి పోర్టల్ అన్నారు, నిధి పోర్టల్ కూడా చేసాం. అది ఒక రకమైన సమస్య. మరొక సమస్య ఏంటి అంటే కొన్ని మార్కెట్ కమిటీలో చేసాం. మార్కెట్ కమిటీలో స్టేట్ షేరు, సెంట్రల్ షేర్ అని ఆ రకంగా మమ్మల్ని కొంతగా ఇబ్బంది పెట్టారు. అలాగే ఇప్పుడు మేము ఎక్కడైతే నిర్వహిస్తున్న దీని పక్కనే మా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది. దానికి ఇవాళ వరకు 5 సంవత్సరాలు అయింది ఇనాగ్రేట్ చేసి, ఇవాళకి పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా ఒకటి కాదు, 2 కాదండి, చెప్పుకోగలిగితే మా కాంట్రాక్టర్ సోదరులు ప్రతి ఒక్కరికి పేమెంట్ ఎంతో కొంత వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఉన్నది తప్ప ఎవరు కూడా అయ్యో పేమెంట్ వచ్చింది అని సంతోషంగా లేము. ఇవాళ ఈ సమావేశం ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే రానుగా వస్తుంది సంక్రాంతి. మీ అందరికీ తెలుసు. మేము తిన్నా తినకపోయినా మా దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరికి పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి మా అందు దయించి మేము అందరికీ రిప్రజెంట్ చేసి ఉన్నాము. ఆల్రెడీ మా జిల్లా కలెక్టర్ గారికి చేశాము, ఎమ్మెల్యే గారికి చేశాము, మంత్రి గారికి చేశాము. ప్రతి ఒక్కరి దృష్టికి చేసి ఇంకా ఆఖరిగా మీ ద్వారా మళ్ళీ మా గోడు వెలబెట్టుకోవడానికి తప్ప మరో ఉద్దేశం కాదండి. మాదిగ ఉపకులాల చైతన్యం, హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కర్నూలులో ఉద్యమ జెండా రెపరెపలాడింది. పట్టణంలోని లక్ష్మీనగర్లో చిన్ని ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అజెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మోలింటి మారెప్ప ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రి మోలింటి మారెప్ప, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్, పట్టణ అధ్యక్షులు పాముల కుమార్, మాదిగ కళామండలి అధ్యక్షుడు విజయ్, మహిళా నాయకురాలు బేబీ రాధా, హసీనా తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ స్థాపించి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గడిచిన 3 దశాబ్దాల్లో సాధించిన విజయాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన పోరాటాల వల్లే నేడు సమాజంలో అనేక మార్పులు వచ్చాయని కొనియాడారు. నన్ను ఎంచుకున్నందుకు మాదిగ సభ్యులుగా లక్ష్మణ ప్రజలందరికీ, చిన్నన్న గారికి, వెంకటేశ్వర మామ గారికి, కుమారన్న గారికి, పేరు అందరికీ నమస్కారం. కర్నూలు నడిబడిలో కలెక్టర్ ఆఫీసు దరిదాపులో దాదాపు ఒక 10 సెంటీమీటర్లు లేని ఏరియా లక్ష్మీనగర్ 24వ వార్డులో ఎంఆర్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ దినం ఈరోజు జరిగినది. ఈ యొక్క ఆవిష్కరణ చేయడానికి మరి పెద్దలు ఈ వార్డుకు సంబంధించిన చిన్నన్న గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ను గౌరవించి నూతన కమిటీ ఇస్తూ ఆ కమిటీతో పాటు నూతన జెండా ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన చిన్నన్న గారికి ఎంఆర్పీఎస్ తరఫున చాలా ఉద్యమ నమస్కారం తెలియపడుతుంది. అలాగే ఇక్కడ ఈ వార్డు అధ్యక్షులు విక్కీ అలియాస్ నాగార్జున అనే బ్రదర్ని వార్డు అధ్యక్షుడిగా ఎన్నిక చేశాము. అలాగే వైస్ ప్రెసిడెంట్గా అరుణ్ కుమార్ గారు కూడా ఎన్నికబడ్డారు. మరి మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉన్నవి. ఈ యొక్క ఫుల్ బాడీ ఫిలప్తోనే ఈరోజు పండగ తీరుగా మీడియా మిత్రుల ద్వారా మన కర్నూలు నగరానికి నిలబడుతున్నాం. ప్రతి వార్డులో ఇట్లా జెండాలు ఎగరేసుకుంటూ అదే ఎంఆర్పీఎస్ ఐకమత్యం కొరకు పనిచేయాలని చెప్పి కోరుతూ ముగించుకుంటున్నాం. నా పేరు ఎంఆర్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షులు పాముల కుమార్ మాది. ఈరోజు కర్నూలు నగరం నడిబొడ్డున అదేవిధంగా 24వ వార్డు లక్ష్మీనగర్ నందు చిన్నన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వార్డు అధ్యక్షులు విక్కీ నాగార్జున మాదిగ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పాముల కుమార్ మాదిగ గారి సభాధ్యక్షతన ఈరోజు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జెండాను ఆవిష్కరించడమైనది. అదేవిధంగా నాటి నుండి నేటి వరకు జెండా స్థాపించి 31 సంవత్సరాల సందర్భంగా ఈ వార్డులో కూడా జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఈ వార్డులో జెండావిష్కరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద రాజీవ్ చౌరస్తాలో
బుడ్డి గ్రామస్తులు మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. నిన్న రాత్రి ఆటో ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కూలి పనిచేసే రుక్మిణి అనే మహిళ మృతి చెందడం జరిగింది. పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సముదాయించే ప్రయత్నం చేసినా కూడా గ్రామస్తులు మాత్రం రాస్తారోకోను కొనసాగించారు. డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారు. దాని మీద ఇప్పటి వరకు పట్టించుకోకుండా, అతను ఎవరో అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు పెట్టిరంటే ఇది లోపల పోలీసు వాళ్ళ నిర్లక్ష్యమా, వాళ్ళు ఏమైనా లంచం గెలవాలి. అందులో ఆమె కుటుంబానికి గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. మేము ఊరు పెద్దగా మాట్లాడుతున్నాం, దయచేసి. లేకపోతే ఇది ఏమిటి, ఇంత అన్యాయమా? ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఓడియన్ మాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓడియన్ మాల్ డైరెక్టర్ తుల్లా విజయేంద్ర గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓడియన్ మాల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకొస్తోందని తెలిపారు. ఈ మాల్ ద్వారా మొదటిసారిగా వినూత్న కాన్సెప్ట్లు ఈ ప్రాంతానికి పరిచయం కానున్నాయన్నారు. సినిమా సంస్కృతికి చిరునామాగా నిలిచిన ఈ ప్రాంతంలో మొట్టమొదటి మల్టీప్లెక్స్ గా ఐనాక్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక సినిమా థియేటర్ ను ఓడియన్ మాల్ లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో తొలి కృత్రిమ మేధ ఇంటిగ్రేటెడ్ మల్కా ఓడియన్ మాల్ నిలవనుందన్నారు. ఆపరేషనల్ ఎఫిషియన్సీ, సందర్శకుల నావిగేషన్, భద్రతను మెరుగుపరిచే స్మార్ట్ సిస్టంలను అమలు చేయడం ద్వారా రిటైల్ మౌలిక వస్తువుల రంగంలో ఓడియన్ మాల్ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పనుందన్నారు. As he's come here and he's extremely happy seeing the property, and we have it's a totally 2.8 lakh square feet of mall with we have brands right from Tata's brands, Zudio, Harleys, and then we have coffee shops, and we have retail which is like a Mr. DIY, and we have amazing food courts also. We have Domino's, Taco Bell, international brands and all that. But the best part about this space would be the newly launched, which is a PVR Inox, which is a 8-screen multiplex. There's a lot of memories which we go back when we look at Odeon Mall. So earlier it used to be 70mm and 30mm Odeon Mall with a mini Odeon, all three screens put together. So there are lots and lots of memories. There's not a single film star who has not come to this property. Almost everybody who lives in and around these areas, they have connected back. They know how important this particular mall and cinemas is. So that way we are very proud to bring multiplex here, because these are all single screen theaters. So RTC Crossroads, any movie coming in Odeon Mall was considered as one of the biggest hits which has happened. So that way there is a historic story behind it. So we are extremely happy that we are presenting. So we are also happy that Inox or PVR Inox also, they have done the interiors along with on the same lines, like with antique sort of interiors what we have come, and the screens are extremely beautiful with all the lighting which is little vintage kind of a lighting and all that. So we are extremely happy. So we are excited for the festival, and we are looking forward. We are thankful to the government of Telangana along with the builder Shanta Sridham Narsa. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి స్వగృహానికి వెళ్లి శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరామర్శించి ధైర్యం చెప్పారు. టీడీపీ నేత సీనియర్ నాయకుడు నంగా బాబురెడ్డితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున మా నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని మనోధైర్యం చెప్పారు. అనంతరం పార్టీ నేతలతో స్థానికంగా మండలంలో జరుగుతున్న స్థితిగతుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం ఆర్టీఓ కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు, రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా శిక్షణతో భద్రతా సాంకేతిక ద్వారా పరివర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, సిఈ ప్రసాద్,
స్కూల్ బస్సులు మరియు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వలన కలిగే అనర్థాలను వివరించారు. డ్రైవర్లకు కంటి చూపుపై అవగాహన కల్పిస్తూ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో బస్సు, ఆటో డ్రైవర్లు సుమారు 150 మంది వరకు పాల్గొనగా గంగవరం మండలం సిఐ ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేసి ఐ చెకప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి డ్రైవర్కి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు చెక్ చేస్తే చాలామందికి విజన్ డెఫిషియన్సీ ఉంది. అంటే మనకు 60 అడుగులో కనపడేది ఆయనకు 3 అడుగుల్లోనే కనపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఫర్దర్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఐడియానే లేదు వాళ్ళ కంటి చూపు ప్రాబ్లం ఉంది అనేసి. అట్లాంటి వాళ్ళను అగర్వాల్ హాస్పిటల్కి పంపించి క్యాట్రాక్ట్ సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తానని ఒప్పించి వాళ్ళతో ఈ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గించడం జరుగుతూ ఉంది అన్నమాట. ఇంతవరకు వాళ్ళకి అవేర్నెస్ ఐ చెక్ చేసుకోవాలనే అవేర్నెస్ కూడా లేదన్నమాట. ఎంతసేపు ఉన్నా కానీ వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసుకోగలుగుతాం, కానీ ఫిజికల్గా ఐ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మన విజన్ మనకు బయటపడుతుంది అన్నమాట. అందుకనేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ రోడ్డు భద్రత వారోత్సవంలో భాగంగా రూల్స్ ఫాలో కావాలనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్స్ చాలా తగ్గాయి, ఫర్దర్గా ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన సిఏ గారు, డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రోడ్ సేఫ్టీకి సంబంధించినది, హెల్త్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా సపోర్ట్ చేశారు. సో పబ్లిక్లోకి అయితే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు. పర్టికులర్గా చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద తప్పది. వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంది. చాలా కేవీఎస్ పనిష్మెంట్స్ వచ్చాయి ఈ మధ్య. రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి 16 ఇయర్స్ బిలో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ 2 వీలర్స్ ఇవ్వడం చాలా నేరం. సో పత్రికా ముఖ్యంగా చెప్తున్నాను, మళ్ళీ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ అందరి ప్రాణాలు కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఎంతమంది వచ్చారు సార్ ఈరోజు? నియర్లీ 150 to 200 మెంబర్స్ వచ్చారు. సార్ అందరికీ కంటి చికిత్సలు ప్రిఫర్ చేస్తున్నారా? ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ చేయించుకోవడము, ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అగర్వాల్ హాస్పిటల్కి క్యాట్రాక్ట్ సర్జరీస్ కూడా చేయించడం జరుగుతుంది. సార్ దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా? నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయించడం జరుగుతుంది. ఎంత పడుతుంది సార్ ఒక్కొక్కరికి? డిపెండ్స్ అండి, వాళ్ళ సర్జరీ పట్టేసి ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లం పట్టేసి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. కొంతమందికి మెడిసిన్స్తో పోతుంది, కొంతమందితో సర్జరీ వరకు వెళ్తుంది. మ్యాక్సిమం 60 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా క్యాట్రాక్ట్ చేయాల్సి వస్తుంది వయసు రీత్యా. ఇంతవరకు వాళ్ళకి అవగాహన కూడా లేదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నట్టు. ఆటో డ్రైవర్స్ ఎక్కువ మంది అట్లా ప్రాబ్లం చేసుకోవాల్సి వస్తుంది. సార్ ఒక్కరికి ఆపరేషన్ చేయాలంటే 30-40 వేలు అవుతుంది, అది కూడా మనమే భరిస్తున్నామా సార్? లేదండి, హాస్పిటల్ వాళ్ళు భరిస్తున్నారు. వాళ్ళకు సర్వీస్ ఇంత సర్వీస్ చేయాలని ఉంటుంది వాళ్ళకి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అమిత్ షా గుట్టు విప్పుతా, మమత. చలికి గడ్డ కట్టిన ఢిల్లీ, స్తంభించిన జనజీవనం. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటాం, తేల్చి చెప్పిన ట్రంప్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.